స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. వందనాలు. ఈ 2023 అంతా కూడా జనవరి మొదలుకొని ఇంతవరకు ఎంతో నా పట్ల నా కుటుంబం పట్ల దేవుడు కృప చూపినందుకు వందనములు చెప్పి ప్రతి క్షణం అద్భుతంగా ఏదైనా ప్రార్థన చేసిన దాన్ని అదే ప్రార్థన బట్టి ఇంతవరకు ఎన్ని వచ్చినా దేవుడు తొలగించినందుకు దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మా కోసం కుటుంబం కోసం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి నేను వందనములు చెల్లిస్తున్నాను. ఏమంటే నిన్న నెలలో ఇక్కడ చర్చ్ కోసం మంగళవారం మరి వచ్చి కింద ఉన్నాను, ఈడ్చుకొని కింద ఉన్నాను. నేను పడడం అంటే కాలు విరిగిపోవడం, వెనక మోరు ఉంది, ఆ మోరు పడితే తలకాయ పడేది. కానీ దేవుడు అక్కడి నుంచి తప్పించినాడు. కాలు మీద బండి పడింది. కానీ ఎంతగా దేవుడు నన్ను కాచి కాపాడి ప్రాణముతో ఊపిరితో సజీవ రెక్కల ఉంచి ఉన్నాడంటే దేవుడికి నేను రుణపడి ఉన్నాను. అప్పుడు కూడా ఆ కష్టాల్లో దేవుడు ఒక్కటే నాకు నేర్పినది. మరి సోదరుడు సహించువాడు తండ్రుడు అన్నాడు. దేవుడికి చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించమని సాక్ష్యం ఏమంటే ఆసుపత్రికి వెళ్ళిన మాట తిరిగినా తగ్గడం లేదు, గుండె స్లో కొట్టుకుంటున్నదని చెప్పినాడు. గుండె పత్తి నేర్చుకునేట్టు మాత్రం అంటే తండ్రి రిపోర్ట్లో ఏ ప్రాబ్లం లేదని వస్తున్నాం సాక్ష్యం చెప్తాం ప్రధానం అనుకున్నాము. రిపోర్ట్లో ఏ ప్రాబ్లం లేదు, నీకు బాగుందని చెప్పారు. తగ్గినందుకు నా సాక్ష్యం ఇక్కడ అయితే అయ్యగారికి అమ్మగారికి పేరు అఖిల, మాది కైలేపల్లి గ్రామం. ఇక్కడ వచ్చిన వారందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమంటే నాకు పెళ్ళైన వెంటనే నన్ను చర్చికి పంపించలేదు. ఒకసారి నేను చర్చికి వెళ్ళలేను. దేవుడికి తండ్రి నిశ్చితమైన నాకు గర్భాన్ని దయచేయండి. నేను పెద్ద విషయాల్లో సాక్ష్యం చెప్తాను తండ్రి అని ప్రతిరోజు ప్రేమ చేసుకున్నాను. దేవుడు నాకు గర్భం ఇచ్చాడు. అలాగే నా భర్త చర్చి కంటే వద్దనే వాళ్ళు నా భర్తని ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పాలనుకున్నానంటే సరే అని నా భర్తని తీసుకుని సన్నిధిలో వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు నన్ను చర్చికి కూడా పంపిస్తున్నాడు. చేరొచ్చినట్టు అందరికీ నా వందనాలు. దేవునికి స్వస్థం అమ్మవారికి వందనాలు. నా పేరు శాంతి. మా దేవుడి సంవత్సరం ఎంత బాధలు వచ్చిన దేవుడు కాపాడాడు. ఎన్ని రోగాలు వచ్చినా కానీ దేవుడు సజీవులకులు అందరూ చూశాడు. అందరం అంటే దేవుడికి వందనాలు. సంవత్సరం అంతా మా గురించి ప్రార్థన చేసిన అమ్మగారికి అయ్యగారికి మా తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఏంటంటే మరి ఈ సంవత్సరంలో చాలా కష్టాలు వేదనలు బాగా ఎదురొచ్చినాయి. అలా కష్టాలు వచ్చినప్పుడు మేము అనుకున్నాము మాకైతే బ్రతకలేదు అనుకున్నాం. ఎన్నోసార్లు అట్లా వచ్చినాయి. వచ్చిన ప్రతిసారి కూడా అమ్మతో ప్రార్థన చేయించుకున్నాము. ఏది కుటుంబంలో కూడా అయితే ఈ సంవత్సరంలో చాలా సాగు అంతలే ఎదుర్కొన్నాము. చాలా భయంకరమైన పరిస్థితులే ఎదుర్కొన్నాము. ఇంకా మేము ఉండట్లే అనుకున్న పరిస్థితుల్లో చివరిలో దేవుడే కదా ఉదయం మనకి ఆఖరిలో మన దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కొంచెం మమ్మల్ని బ్రతికించినాడు. ఉండేవాళ్ళం కాదా అలాంటి పరిస్థితి వచ్చింది. దేవుడే కాపాడినాడు. ఈ స్థితిలో నన్ను తట్టు కూడా దేవుడే విడిపించి నడిపిస్తాను అనుకున్నాను. మరి ఇక్కడ దేవుడితో తీర్మానం చేసుకున్నాను. మరి బాధ పెట్టే మనుషుల నుంచి కానీ ఇబ్బంది పెట్టే మనుషుల నుంచి కానీ దూరంగా ఉంది. సరే నేను పని చేయడానికి శక్తిని మరి నేను అదే పని చేయాలనుకుంటున్నాను. మీరు చెప్పే మేలుంటే అదే జరిగించి ప్రకారం ప్రార్థన చేసుకున్నాను. నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఎన్నో ఎన్ని మేలు చేశాడని దేవాదేవుడు ఈ సంవత్సరంలో మరి కొత్త సంవత్సరంలో మరి ఆయన కొత్త బ్రతకాలని ఆశపడుతున్నాము. ఇదే నా సాక్ష్యం. ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నాడు. అక్కడ ఏం జరిగిందో ఏమిటో కానీ అతను సడన్ గా సస్పెండ్ చేసినారు. అప్పుడే నా డెలివరీ సిచ్యువేషన్ అతను నాకు తోడుగా ఉన్నాడు ఇంట్లోనే. నాకు ఒకటే నమ్మకం ఉండేది, అమ్మ దగ్గరకు వచ్చి ఇది సమస్య చెప్తే నా సమస్య తీరుతుందని. నాకు అక్కడ డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత నెలలోపు నేను ఇక్కడికి వచ్చి అమ్మకి ఈ విషయం చెప్పినాను. అమ్ముంది సరేలేమ్మా వాళ్ళ మనసు కలిగేటట్టు మనం ప్రార్థన చేద్దామండి.
చేసింది. ఆ ప్రార్థన చేసి ఒక వారంకే మా ఆయనకు ఫోన్ వచ్చి అక్కడ సార్ వాళ్ళు మనసు కరిగి అతను మళ్ళీ పనిలోకి తీసుకున్నాడు. ఇంకొక సాక్ష్యం ఏమంటే నాకు చిన్న కూతురికి తలకాయ సరిగా నిలబడేది కాదు. మా అక్క కొడుకు నా బిడ్డ ఒకే వారంలోనే పుట్టిన వాళ్ళు. అయినప్పటికీ నాకు ఆ బాబు గురించి చాలా అంటే చాలా బాగాలేదు. అమ్మ దగ్గరకు వచ్చాను, అమ్మాయి బాబుకి మెడలు సరిగా నిలబడలేదమ్మా, చాలా మెత్తగా, మరి వికలాంగ పుట్టిన వాళ్ళు ఇంకా ఎంత బాధపడాలి అని ఎత్తుకొని ప్రేయర్ చేసి నోట్లో ఆయిల్ వేసింది. ఇంకా తర్వాత మా పాప ఆరోగ్యం కూడా బాగైంది. దేవుడి సంవత్సరం మా కష్టాలు నష్టాలు తోడుగా ఉన్నాడు, ఇంతవరకు మమ్మల్ని కాపాడు. ఇదే నాకు సాక్ష్యం. ఆయనకు అమ్మకు వందనాలు, దేవాదేవికి వందనాలు.